Hi everyone, welcome back to my channel English Grammar with Shilpa. ఈ రోజు ఇంగ్లీష్ నేర్చుకునేవారు రెగ్యులర్గా కన్ఫ్యూజ్ అయ్యే 12 వర్బ్స్ చూద్దాం. ఇందులో కొన్ని వర్బ్స్ సిమిలర్గా ఉంటాయి, మరికొన్ని వర్బ్స్ డిఫరెంట్గా ఉంటాయి. మరికొన్నిటికి మీనింగ్స్ క్లోజ్గా ఉన్నప్పటికీ వాటి మీనింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అవేంటో ఎగ్జాక్ట్గా తెలుసుకుందాం, ఎందుకంటే ఇవి మనం తరచుగా యూజ్ చేసే వర్డ్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హియర్ ఆర్ లిజన్. Do we say shh, I am hearing to the news, or do we say shh, I am listening to the news? ikkada hear or listen ఏది కరెక్ట్ అంటే listen. shh, I am listening to the news. ముందుగా వీటి మీనింగ్స్ తెలుసుకుందాం. హియర్ అంటే జస్ట్ టేకింగ్ ఇన్ ద సౌండ్, వేరాజ్ లిసన్ అంటే పేయింగ్ అటెన్షన్ టు ద సౌండ్. హియర్ అంటే ఏంటంటే మనం వినడానికి ట్రై చేయకపోయినా వినిపించేదాన్ని హియర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్స్ చేసే సౌండ్స్, సైరన్ సౌండ్, ఫైర్ అలారం ఇలాంటివి మనం కాన్సన్ట్రేట్ చేసి వినాల్సిన అవసరం లేదు, జస్ట్ ర్యాండమ్గానే వినిపిస్తాయి. వేరాజ్ లిజన్ అంటే ఏంటంటే ఏదైనా వినడానికి మనం అటెన్షన్ పే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు లిజన్ టు ద న్యూస్, కెన్ యూ ప్లీజ్ బీ క్వైట్, కొంచెం కామ్గా ఉంటారా, ఎందుకంటే నేను న్యూస్ వినడానికి ట్రై చేస్తున్నాను. సో అర్థమైంది కదా. హియర్ అంటే జస్ట్ ర్యాండమ్గా మనం కాన్సన్ట్రేట్ చేయకపోయినా వినిపించడం. వేరాజ్ లిజన్ అంటే ఏదైనా వినడానికి మనం కాన్సన్ట్రేట్ చేసేదాన్ని లిజనింగ్ అంటాం. ఇంకొక పాయింట్ ఏంటంటే డిడ్ యూ లిజన్ ఎందుకు కరెక్ట్ అంటే లిజన్ వచ్చినప్పుడు టు అనే ప్రిపోజిషన్ని యూస్ చేయాలి, లైక్ లిజనింగ్ టు ద మ్యూజిక్, లిజనింగ్ టు ద న్యూస్. బట్ హియర్ వచ్చినప్పుడు ప్రిపోజిషన్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, బారో ఆర్ లెండ్. డూ వి సే కుడ్ యూ బారో మీ యువర్ బుక్, ఆర్ డూ వి సే కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్? కరెక్ట్ ఆన్సర్ ఈస్ కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్, నాట్ బారో. ఫస్ట్ వీటి మీనింగ్స్ చూసేద్దాం. బారో అంటే టేక్ సంథింగ్ టెంపరీలీ, వెరాజ్ లెండ్ అంటే గివ్ సంథింగ్ టెంపరీలీ. బారో అండ్ లెండ్కి డిఫరెన్స్ ఏంటి? చాలా కామన్గా యూజ్ చేసే 2 వర్డ్స్ ఇవి. సో డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ నేను లైబ్రరీకి వెళ్ళాను ఒక బుక్ కోసం. ఐ బారో ఎ బుక్ అంటే నేను ఒక బుక్ తీసుకున్నాను టెంపరీగా, అండ్ లైబ్రరీ లెండింగ్ మీ ద బుక్, లైబ్రరీ వాళ్ళు నాకు ఆ బుక్ని టెంపరీగా ఇస్తున్నారు. సో కొన్ని డేస్ నేను ఆ బుక్ తీసుకొని మళ్ళీ రిటర్న్ చేయాలి. సో సింపుల్గా చెప్పాలి అంటే బారో అంటే తీసుకోవడం, లెండ్ అంటే ఇవ్వడం. సిమిలర్గా నాకు కొంచెం అమౌంట్ అవసరం ఉంది, బ్యాంక్కి వెళ్ళాను. ద బ్యాంక్ లెండ్స్ మనీ, బ్యాంక్ వాళ్ళు మీకు అప్పిస్తున్నారు. సో లెండ్ అంటే ఇవ్వడం. ద కస్టమర్ బారోస్ మనీ టెంపరీలీ, కస్టమర్ మనీ తీసుకుంటున్నారు. సో బారో అంటే తీసుకోవడం. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ కుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్. జనరల్గా కూడా ఎలా యూస్ చేస్తామంటే కెన్ ఐ బారో యువర్ పెన్, కెన్ ఐ బారో యువర్ బుక్ ఇలా యూస్ చేయాలి. ఇక్కడ బారో అండ్ లెండ్ అనేవి 2 ఆపోజిట్ వర్డ్స్. నెక్స్ట్, స్పెండ్ ఆర్ వేస్ట్. డూ వి సే ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ మై కార్ బికాస్ ఐ లవ్ కార్స్, ఆర్ డూ వి సే ఐ వేస్టెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ మై కార్ బికాస్ ఐ లవ్ కార్స్? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ మై కార్ బికాస్ ఐ లవ్ కార్స్. ఫస్ట్ వీటి మీనింగ్స్ చూసేద్దాం. స్పెండ్ అంటే టు పే మనీ ఫర్ సంథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ, వేరస్ వేస్ట్ అంటే టు యూజ్ ఆర్ స్పెండ్ సంథింగ్ ఇన్ ఎ కేర్లెస్ వే ఆర్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ నాట్ నెససరీ. స్పెండ్ అంటే యూస్ చేయడం, యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ స్పెండింగ్ అనేది ఆ ఫీలింగ్ అనేది చాలా న్యూట్రల్ ఆర్ పాజిటివ్, అండ్ ద పర్సన్ ఈజ్ నాట్ అన్హ్యాపీ అబౌట్ ఇట్. తను ఆ మనీ స్పెండ్ చేయడం వల్ల అన్హ్యాపీగా ఏం లేడు, హీస్ హ్యాపీ, హీ జస్ట్ స్పెండ్ మనీ. ఇక్కడ ఆ పర్సన్ చాలా హ్యాపీగా చెప్తున్నాడు, ఐ లవ్ కార్స్, ఐ స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ మై కార్, నాకు కార్స్ అంటే చాలా ఇష్టం, సో నేను చాలా ఖర్చు చేశాను ఈ కార్ మీద అని చెప్తున్నాడు హ్యాపీగా. వేరస్ వేస్టెడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఒక పర్సన్ ఇష్టం లేకుండా దేని మీదైనా ఎక్కువ ఖర్చు చేస్తే లేదా ఎక్కువ టైంని స్పెండ్ చేస్తే అప్పుడు వేస్టెడ్ అంటాం. లేదంటే ఒక వస్తువు తీసుకున్నారు, అది నెక్స్ట్ డేనే బ్రేక్ అయింది, అప్పుడు ఏమంటాం? ఇట్స్ యూజ్లెస్, ఇట్ వాజ్ రియలీ బ్యాడ్ క్వాలిటీ. దెన్ యూ కుడ్ సే ఐ వేస్టెడ్ మై మనీ బికాస్ ద ప్రోడక్ట్ వాజ్ నాట్ గుడ్. సో వేస్టెడ్ అనేది ఏదైనా నెగిటివ్ ఫీలింగ్కి యూజ్ చేస్తాం. వేస్టెడ్ డెఫినెట్లీ హ్యాస్ ఎ నెగిటివ్ మీనింగ్, వేరస్ స్పెండ్ ఈజ్ ఎ న్యూట్రల్ ఆర్ పాజిటివ్ మీనింగ్. వేస్టెడ్ అనేది నెగిటివ్ ఫీలింగ్కి, అలానే స్పెండ్ అనేది పాజిటివ్ ఫీలింగ్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్, బ్రింగ్ ఆర్ టేక్. డూ వి సే ప్లీజ్ బ్రింగ్ దిస్ ఓవర్ దేర్, ఆర్ డూ వి సే ప్లీజ్ టేక్ దిస్ ఓవర్ దేర్? ఇందులో కరెక్ట్ ఏంటి? ఇందులో కరెక్ట్ వర్బ్ ఏం యూజ్ చేయాలి అంటే టేక్, నాట్ బ్రింగ్. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ప్లీజ్ టేక్ దిస్ ఓవర్ దేర్.
బ్రింగ్ అండ్ టేక్ డిఫరెన్స్ ఏంటి? బ్రింగ్ అంటే టు క్యారీ ఆర్ టేక్ సంబడి ఆర్ సంథింగ్ టు ఎ ప్లేస్ విత్ యూ, వెరాస్ టేక్ అంటే టు క్యారీ ఆర్ మూవ్ సంథింగ్ ఆర్ సంబడి. మనం జనరల్గా ఎలా అంటామంటే బ్రింగ్ దిస్ ఓవర్ హియర్, అది ఇక్కడికి తీసుకురా, ఆర్ టేక్ దిస్ దేర్, ఇది అక్కడికి తీసుకెళ్ళు. ఓకే, బ్రింగ్ ఇట్ హియర్ ఆర్ టేక్ ఇట్ దేర్. బ్రింగ్ ఇట్ హియర్ అంటే ఇక్కడికి తీసుకురా, లేదంటే టేక్ ఇట్ దేర్ అంటే అక్కడికి తీసుకెళ్ళు. బ్రింగ్ వచ్చినప్పుడు హియర్ యూస్ చేస్తున్నాం, వేరాస్ టేక్ వచ్చినప్పుడు దేర్ యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే దేర్ ఉంది. సో కరెక్ట్ వర్బ్ ఏమవుతుంది? టేక్. ప్లీజ్ టేక్ దిస్ ఓవర్ దేర్. ప్లీజ్ టేక్ దిస్ అవే ఫ్రమ్ మీ, నాట్ టువర్డ్స్ మీ. నా నుండి తీసుకెళ్ళు అంటున్నారు, నా దగ్గరికి కాదు. సెంటెన్స్లో హియర్ ఉండి ఉంటే అప్పుడు ఏం యూస్ చేయాలి? ప్లీజ్ బ్రింగ్ దిస్ ఓవర్ హియర్ అనాలి. సో ఇప్పుడు ప్రెజెంట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ప్లీజ్ టేక్ దిస్ ఓవర్ దేర్. నెక్స్ట్, రిమెంబర్ ఆర్ రిమైండ్. డు వి సే ప్లీజ్ రిమైండ్ మీ టు కాల్ హర్ ఆర్ డు వి సే ప్లీజ్ రిమెంబర్ మీ టు కాల్ హర్? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే రిమైండ్, నాట్ రిమెంబర్. ప్లీజ్ రిమైండ్ మీ టు కాల్ హర్. వీటి మీనింగ్స్ చూద్దాం. రిమెంబర్ అంటే టు బ్రింగ్ అన్ ఐడియా ఆర్ ఇమేజ్ ఇన్ టు ద మైండ్ ఫ్రమ్ ద పాస్ట్. పాస్ట్లో జరిగింది మనం మైండ్లోకి తెచ్చుకొని గుర్తు చేసుకోవడం. వేరాజ్ రిమైండ్ అంటే టు హెల్ప్ సంబడి టు రిమెంబర్ సంథింగ్, వేరే వాళ్ళకి గుర్తు చేయమని అడగడం. టు రిమెంబర్ మీన్స్ నాట్ టు ఫర్గెట్, మర్చిపోకుండా ఉండడానికి గుర్తు పెట్టుకుంటున్నారు. ఐ నీడ్ టు రిమెంబర్ టు డూ సంథింగ్, ఏదైనా చేయడానికి నేను గుర్తు పెట్టుకోవాలి. యూ నీడ్ టు రిమెంబర్ టు డూ సంథింగ్. బట్ రిమైండ్ ఏంటంటే వేరే వాళ్ళకి మర్చిపోకుండా గుర్తు చేయడం. సపోజ్ ఒక పని చేయడం నాకు గుర్తుండదేమో అని మిమ్మల్ని అడుగుతాను గుర్తు చేయమని, దానిని రిమైండ్ చేయడం అంటారు. కుడ్ యూ ప్లీజ్ రిమైండ్ మీ టు డూ దట్, నాకు కొంచెం గుర్తు చేస్తారా ఆ పని చేయమని? ఓకే, సో రిమెంబర్ అంటే గుర్తు చేసుకోవడం, వేరాజ్ రిమైండ్ అంటే వేరే వాళ్ళకి గుర్తు చేయమని అడగడం. నెక్స్ట్, కమ్ ఆర్ గో. డు వి సే వెన్ ఆర్ యూ కమింగ్ హియర్ or do we say when are you going here? The correct answer is coming, not going. వీటి మీనింగ్స్ చూసేద్దాం. కమ్ అంటే టు మూవ్ ఆర్ ట్రావెల్ విత్ స్పీకర్ ఆర్ టువర్డ్స్ ద స్పీకర్, వేరాస్ గో అంటే టు మూవ్ ఆర్ ట్రావెల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఎవరికైనా చెప్పేప్పుడు ఏమంటాం జనరల్గా? కమ్ హియర్ ఆర్ గో దేర్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో హియర్ ఉంది కాబట్టి ఏం యూస్ చేయాలి? కమ్ హియర్. వెన్ ఆర్ యూ కమింగ్ హియర్? ఆర్ దేర్ వచ్చినప్పుడు ఏం యూస్ చేయాలి? When are you going there? And these two are slightly opposite words. So the correct answer is when are you coming here? Let's do small exercise based on all these points. Did you hear that sound or did you listen that sound? What is the correct answer? The correct answer is did you hear that sound? Because మనము అనుకున్నాం కదా లిజన్ వచ్చినప్పుడు టు అనే ప్రిపోజిషన్ రావాలి, బట్ ఇక్కడ ప్రిపోజిషన్ లేదు. సో did you hear that sound? The university lends textbooks or the university borrows textbooks? What is the correct answer? The university lends textbooks. University books ఇస్తుంది, స్టూడెంట్స్ నుంచి తీసుకోరు కదా. సో యూనివర్సిటీ బుక్స్ ఇస్తుంది కాబట్టి the university lends textbooks. Spend or waste. Don't spend your money on that movie, it's really bad. Or don't waste your money on that movie, it's really bad. What is the correct answer? Waste. Don't waste your money on that movie, it's really bad. Next, bring or take. Could you bring this file to the HR department? Or could you take this file to the HR department? What is the correct answer? Take. Could you take this file to the HR department is the correct answer. Next, remember or remind. Could you remember me to call home? Or could you remind me to call home? What is the correct answer? Yes, remind. Could you remind me to call home is the correct answer. Next, come or go. Come here, I want to show you something. Go here, I want to show you something. What is the correct answer? Yes, come here is the correct answer. Come here, I want to show you something. ఈ ఎక్సర్సైజ్లో మీరు ఎన్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంగ్లీష్ గ్రామర్ విత్ శిల్ప. Thanks for watching.